పరిశుద్ధుడా, ప్రేమగలటువంటి మా తండ్రి, కృపగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త నాయన, ఇదిగో తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు నాయన, మీరు ఇచ్చినటువంటి ఈ కృపను, మీరు ఇచ్చినటువంటి ఈ సహాయాన్ని బట్టి, మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి మీకే వేలాది కృతందాసులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. మా ప్రేమగల మా దేవ నీకే స్తోత్రం. ఆదరణకర్త మీకే మహిమ. ఓర్పునకు ఆదరణకు కర్తయగు మా దేవ మీకే మహిమ. మహిమగల మా దేవ మీకే మహిమ, మీకే ఘనత, మీకే మహిమ. కృపగల మా దేవ మీకే స్తోత్రం. కృపచేత నన్ను పిలిచినటువంటి మా దేవ మీకే మహిమ. అబ్రహాం దేవ నీకే స్తోత్రం. ఇస్సాకు దేవ నీకే మహిమ. యాకోబు దేవ నీకే ఘనత. యెషూరేను దేవ మీకే స్తోత్రం. ఇజ్రాయెల్ దేవ నీకే ఘనత. ఏలియా యొక్క దేవ మీకే స్తోత్రం. దావీదు యొక్క దేవ నీకే ఘనత. దానియేలు యొక్క దేవ నీకే స్తోత్రం. షద్రక్, మెషక్, అబేద్నెగో వారి దేవ నీకే స్తోత్రం. తండ్రి అయినటువంటి దేవ నీకే ఘనత. మా పితృల దేవ నీకే స్తోత్రం. కొండలకు దేవ నీకే స్తోత్రం. లోయల యొక్క దేవ నీకే స్తోత్రం. సర్వలోకమునకు దేవ నీకే మహిమ. లోకమందున్న సకల రాజ్యములకు దేవ నీకే స్తోత్రం. వేవేల కొలది పరిచారకులు కలిగినటువంటి మా తండ్రి నీకే స్తోత్రం. పరిశుద్ధ దేవుడు అంటే యెహోవా మీకే మహిమ. ఉన్నత స్థలములో సంచరించువాడా నీకే స్తోత్రం. సర్వోన్నతుడా మీకే ఘనత. సర్వాధికారి మీకే స్తుతి. సర్వసృష్టికర్త మీకే స్తోత్రం. ఆశ్చర్యకరుడా మీకే మహిమ. ఆలోచనకర్త మీకే స్తోత్రం. మా ఉన్నత దుర్గమ మీకే మహిమ. అబ్బా తండ్రి మీకే స్తోత్రం. సముద్రం దాటి రాజాలకున్నట్లు ఇసుకను సరిహద్దుగా నిర్ణయించినటువంటి రాజా నీకే స్తోత్రం. నీళ్లపై నడిచినటువంటి వాడా నీకే స్తోత్రం. నీళ్లను ద్రాక్షారసంగా మార్చినటువంటి వాడా నీకే స్తోత్రం. ఆదియు అంతమునైనటువంటి మా దేవ నీకే స్తోత్రం. నాయనా ఇదిగో తండ్రి, మా అపరాధముల చేతను, మా పాపముల చేతను తండ్రి ఇదిగో నాయన ఈ లోకమందు మేము చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి మీ ప్రియ కుమారుని భూమి మీద పంపించి తండ్రి మేము అనుభవించవలసిన శిక్షను ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారం నుంచి మనం విడుదల చేసి తండ్రి నాయన మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి, సార్వత్రిక సంఘంగా ప్రపంచంలోని మీ బిడ్డల మీద మేమందరము కూడా తండ్రి మా తల్లి గర్భాన పడినది మొదలుకున్నాను ఇప్పటి వరకు మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాల్లో పాపం చేసి ఉన్నాం నాయన. నాయన మా పాపములన్నీ కూడా తండ్రి ఇదిగో నాయన తండ్రి ఇక కీర్తన గ్రంథము 85:2 మీరు సెలవిచ్చినట్లు నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు, వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావని నాయన మీరు లేఖనాల్లో సెలవిచ్చిన ప్రకారము తండ్రి మా పాపములన్నీ మన్నించమని ఇస్సోపుతో మా పాపలను కడిగివేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా నా రాజా, నా దేవ ఇదిగో తండ్రి యుక్తముగా తండ్రి మేము ఏ విధముగా ప్రార్థన చేయవలను మేము ఎరగని వారమయ్యా. అయ్యా అయ్యా మా మనసుతో ప్రార్థన చేయటకు మాకు నేర్పించండి నాయన. అమ్మ నాయన మా ఆత్మతో ప్రార్థన చేయడం మాకు నేర్పించండి అయ్యా. అయ్యా అయ్యా మేము పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను, పూర్ణ బలముతోను తండ్రి నాయన మీ సన్నిధిలో నాయన మేము పరిశుద్ధులుగాను, నీతిమంతులుగాను తండ్రి మీ సన్నిధిలో నాయన బ్రతకటానికి కావలసినటువంటి ఆత్మశక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని ఇవ్వండి అయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి ఇర్మియా వలె నాయన రోధించే ప్రార్థనా శక్తిని మాకు దాయిచ్చండి ఆయన. యాకోబు వలె పట్టుదల కలిగి ప్రార్థించే శక్తిని మాకు దాయిచ్చండి ఆయన. ఇదిగో తండ్రి సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డలైన అందరూ కూడా తండ్రి నాయన యేసేపు వలె నాయన పరిశుద్ధులుగా నాయన పాపాన్ని చూసి పారిపోయిన వారుగా నాయన సహాయము చేయండి అయ్యా. అట్టి మనసును దయచనయ్యా. అయ్యా నీ మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు స్వారూప్యములోనికి తండ్రి మమ్మల్ని మార్చమని అడుగుచున్నామయ్యా. నిజమే తండ్రి, కాలమును బట్టి చూస్తే బోధకులై ఉండవలసి ఉండగా తండ్రి మొదటి పాఠం మరి ఒక్కరు మీకు బోధించవలసి వచ్చినని మీరు నాయన కొరింథీయులకు రాసిన పత్రికలో సెలవిచ్చిన రీతిగా నాయన బిడ్డలు నాయన అట్టి రీతిగా ఉన్నటువంటి బలహీనటువంటి బిడ్డలందరినీ బలపరచండి అయ్యా. అయ్యా దృఢపరచండి అయ్యా. అయ్యా మీ సన్నిధిలో స్థిరపరచమని అడుగుచున్నామయ్యా. అయ్యా యవన బిడ్డలకు అందరికీ మీ దయారెక్కల చట్టను భద్రపరచండి. మీ కృప కాపుదలు దాయించండి అయ్యా. యవన బిడ్డలను లేవనెత్తండి అయ్యా. అయ్యా యవన బిడ్డలను పరిచారకులుగా లేవనెత్తండి అయ్యా. యవన బిడ్డలకు బలాన్ని దాయించండి అయ్యా. అయ్యా యవన బిడ్డలు తండ్రి ఇదిగో నాయన ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులరా నా యొద్దకు రండని మీరు సెలవిస్తున్నారు కదా తండ్రి. మీ యొద్దకు వచ్చిన వారిని నన్ను ఎంత మాత్రం తూసివేనని సెలవిస్తున్నావు కదా నాయన.
యవన బిడ్డలందరికీ కూడా తండ్రి ఇక నా జ్ఞానము, శక్తిని, బలము దయచేసి తండ్రి మీ సన్నిధిలో నాయన, మీ పనిలో నాయన బలవంతుని చేతిలో బాణములు వంటి వారుగా తండ్రి యవన బిడ్డలందరినీ మార్పమని ఇకనైనా వారికి జ్ఞాన హృదయము దయచేయమని, వారికి ఓర్పును, సహనమును, వివేకమును, జ్ఞానమును దయచేసి తండ్రి నాయన మీ పనిలో వాడుకోమని అడుగుతున్నామయ్యా. అయ్యా మీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా తండ్రి యవన బిడ్డలందరూ ఉన్నట్లు సహాయం చేయండి. కాలేజీ బిడ్డలందరూ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా కాలేజీ బిడ్డలకి అందరికీ మీ దయా, మీరు కృప కాపుదల దాయిచేయండి అయ్యా. అయా బిడ్డలందరూ కూడా తండ్రి మీ సన్నిధిలో నాయన నిందారహితులుగా, పరిశుద్ధులుగా బ్రతికి తండ్రి మీరున్న లోకానికి రావడానికి కావలసిన సిద్ధపాటు యవన బిడ్డలందరూ కలిగి ఉండినట్లు తండ్రి మీ పరిచర్యలు వాడబడినట్లు నాయన సహాయము చేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయినా కుటుంబంలో ప్రతి ఒక్కరూ తండ్రి మారు మనసు పొంది నాయన మీ సన్నిధిలో నాయన ఉదయం సాయంకాలం ప్రార్థన చేయనట్లు, కుటుంబ ప్రార్థనలు చేయనట్లు మాకందరి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఐక్యత, సమాధానము, సిద్ధపాటు దయచేయమని వేడుకుంటున్నాను ఆయన. మరి ముఖ్యంగా బీదలు, చిన్నపిల్లలు, వృద్ధులను, అనాథలు, కూడుగూడు లేక బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డకి తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని క్రీస్తే సైశ్వర్యం ప్రతి అవసరం తీర్చమని అడుగుతున్నాం నాయన. సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి నాయన ఏ బిడ్డ ఏ సమస్యల్లో ఉన్నా, ఏ బాధల్లో ఉన్నా, ఏ ఇరుకుల్లో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా నాయన వారి ప్రార్థన నీవు ఆలకించే దేవుడు నాయన, నీవు చూచుచున్న దేవుడు అయ్యా మీ సన్నిధిలో నాయన సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని బలపరచండి, దృఢపరచండి నాయన. అప్పుల సమస్యలో ఉన్నవారిని అప్పుల బాధల నుంచి విడిపించండి నాయన. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డల్ని అనారోగ్యం నుంచి విడిపించండి అయ్యా తండ్రి. ద్వారా భార్య భర్తలు విడిపోవటం సిద్ధంగా ఉన్నటువంటి కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. దుష్టుడు చేస్తున్న గలిబిలిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. దుష్టుని మీరు గద్దించమని అడుగుతున్నామయ్యా. ఇగో తండ్రి ఆ దుష్టుడి నుంచి ఇప్పుడే విడుదల మేము నాయన మీ బలమైన నామాన్ని బట్టి ప్రకటన చేస్తున్నామయ్యా. అయా మీ సన్నిధిలో ఉదయకాల సమయంలో బిడ్డలందరికీ కూడా తండ్రి జ్ఞాన హృదయం దయచేయండి. కృపా కాపుదల మీ మెండైన దీవులతో నింపమని ఇగో ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డల్ని క్షేమకరంగా వారు తోడుకొని రమ్మని ఆరాధిస్తున్నాం నాయన. ఇక నేను ఉదయకాల సమయంలో డ్యూటీలకి, ఆఫీసులకి, పనిపాట్లకి వెళుతున్న బిడ్డలని తండ్రి మీ దయారెక్కల చట్టం భద్రపరచమని తండ్రి వారి పనిపాట్లో మీరు తోడై ఉండి నాయన సాయంకాలం వారి గృహాలకి క్షేమకరంగా వచ్చినట్లు ఆశీర్వదించమని అడుగుచున్నామయ్యా. అయ్యా మేమంతరము నిత్య జీవము కొరకు తండ్రి బుద్ధిగల కన్యకుల వలె సిద్ధపాటు కలిగి ఈ పరలోకపు కణాను ప్రయాణములో తండ్రి మీ సన్నిధి, మీ కృపా కాపుదలు తోడించమని అడుగుచున్నాం. అలనాడు నీ బిడ్డలని ఏ విధంగా అయితే పగల మేఘస్తంభంగాను, రాత్రి అగ్నిస్తంభంగాను నీవు తోడయ్యుండి నడిపించావో నాయన, అట్టి రీతిగా తండ్రి ఈ పరలోకపు కణాను ప్రయాణంలో తండ్రి మీ తోడించమని, మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయమని నాయన, మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయమని, మీ పరిశుద్ధాత్మ అభిషేకం మా పైన కుమ్మరించమని నాయన. మేమందరం ఆత్మ ఫలాలు, ప్రేమ, సంతోషము, సమాధానము, దయాత్మ, దీర్ఘశాంతమైనటువంటి ఆత్మఫలాలు మేము పండే విధముగా ఓర్పును, సహనమును, వివేకమును, జ్ఞానమును తండ్రి మాకు దయచేయండి ఆయన. మేము అందరితో సమాధానం కలిగి ఉన్నట్లు సహాయం చేయండి. మేము ఐక్యత కలిగి ఉన్నట్లు సహాయం చేయండి. సులువుగా చిక్కులు పెట్టే పాపను పడిపోకున్నట్లు నాయన, గర్వమే కానీ, కోపమే కానీ, ధన వ్యామోహమే కానీ, అసూయే కానీ, వ్యభిచారమే కానీ, భోజన ప్రియత్వమే కానీ, సోమర్థనమే కానీ మాకు ఉండకుండానట్లు నాయన మీరు సహాయం చేయండి. మా హృదయంలో చేదని వేరేది ఉంటే పెరికివేయండి నాయన. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, బహు వ్యాధి గలదని లేఖనం సెలవిస్తున్నది కదా. హృదయం నిండా మేము వాక్యము నింపుకొని వాక్య ప్రకారం ప్రవర్తించే మంచి మనసును మాకు దయచేయమని అడుగుతున్నాము నాయన. ఇదిగో మరి ముఖ్యముగా తండ్రి ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకునే బిడ్డల్ని మీ సన్నిధిలో దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఒక నూతన సంవత్సరం, మరి ఒక నూతన సంవత్సరము తండ్రి వారి జీవితాలలో మీరు అనుగ్రహించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బిడ్డలని తండ్రి నాయన, ఎవరైనా కుటుంబాలను తండ్రి వారిని మీ సన్నిధిలో దీవించి ఆశీర్వదించమని మెండైన దీవులతో నింపమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా సేవకుల కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. పరిచయం చేస్తున్నటువంటి బిడ్డలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. వారి ఆరోగ్యం కొరకు తండ్రి, వారి నిత్య జీవం కొరకు తండ్రి ఇగో నాయన మీ సన్నిధిలో వారిని జ్ఞాపకం చేసుకుని మెండైన దీవులతో నింపమని అడుగుచున్నాము నాయన. ఇక శోధన జయించడం కావాల్సిన శక్తిని దయచేయండి. శోధన తప్పించుకోవడం కావాల్సిన మార్గాన్ని మాకు దయచేయండి నాయన. ఇదిగో తండ్రి మీరు అందరము కూడా తండ్రి ఇగో నాయన మా మీదను, మీ మీదను తిరుగుబడి చేయించినటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారయ్యా. అయ్యా సువార్త ప్రకటన చేయించుండగా మా మీద తిరుగుబడి చేయించిన బిడ్డలు ఉన్నారయ్యా. అయ్యా సోషల్ మీడియాలోనే కానీ, అటు సువార్త ప్రకటన చేయించున్నటువంటి బిడ్డల మీదే కానీ తండ్రి ఎందరో కొట్టడానికి తయారైపడుతున్నటువంటి ఎందరో మాకు శత్రువులుగా మేము భావించకుండా నాయన వారిని అందరినీ మన్నిస్తున్నామయ్యా. అయ్యా మీరు వారి మా పట్ల చేసిన ప్రతి పాపమును కూడా మన్నించండి అయ్యా. మా మీద పడిన ప్రతి దూషణ మాటలు మన్నించండి అయ్యా. అయ్యా బండలాంటి రాతి ఉదయాలు తీసివేయండి అయ్యా. అయ్యా మెట్టని మాంసహృదయాలకు అనుగ్రహించండి అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి వారు ఏం చేస్తున్నారు ఎరుగురు నాయన, వారిని అందరినీ మన్నించండి తండ్రి. ఇక మా దేశంలో ఉంటే ప్రతి అధికారిని
కానీ, నాయన పోలీస్, ఆర్మీ, నేవీ శాఖలలో పనిచేస్తున్నటువంటి వారిని కానీ, ఉద్యోగస్తులనే కానీ, కూలి పని చేసుకున్నటువంటి వారిని కానీ, నాయన ప్రతి ఒక్కరిని తండ్రి, సినీ పరిశ్రమలు పనిచేస్తున్నటువంటి వారు కానీ, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రజను తండ్రి, ఇక ప్రతి గ్రామంలోని ప్రతి పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అందరికీ నాయన మీ సువార్త ప్రకాశము వారి హృదయాలలో వెలుగొందునట్లు నాయన ఇక సహాయం చేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా, మేము సువార్త ప్రకటన చేస్తుండగా సమయోచితమైన జ్ఞానం మాకు అనుగ్రహించండి. ఇక మేము ప్రకటన చేయుచుండగా తండ్రి సువార్త గ్రహింపజేసే మంచి మనసును నాయన మీ బిడ్డలకు దాయిచ్చండి. నాయన ఇదిగో తండ్రి మీ పరిచర్యలు మమ్మల్ని వాడుకోమని అడుగుచున్నామయ్యా. అయ్యా ఇగో నాయన సార్వత్రిక సంఘంలో ఎందరో అప్పుల బాధల్లో ఉన్నారో వారికి అందరికీ విడుదల ప్రకటన చేయుచున్నామయ్యా. అప్పుల సమస్యల నుంచి, అప్పుల బాధల నుంచి విడిపించండి అయ్యా. అయ్యా, నువ్వు తలగా ఉంచుతానన్నావు కానీ తోగా ఉంచరని సెలవిచ్చావు కదా తండ్రి. మీరు అప్పు ఇచ్చేవారుగా ఉంచదు కానీ మీరు అప్పు తీసుకున్న వారుగా ఉంచరని సెలవిచ్చావు కదా అయ్యా. మీ మాటలను బట్టి అయ్యా మేమైతే బలహీనమయ్యా, అయ్యా మేమైతే చేత కాని వారివయ్యా, అయ్యా మాకైతే శక్తి చాలదయ్యా. అయ్యా మమ్మల్ని అందరినీ కూడా బలపరచండి, దృఢపరచండి, కృప చూపించండి అయ్యా. అయ్యా మీ సన్నిధిలో నిందారహితులు కానీ పరిశుద్ధులను బ్రతినట్లు నేను పరిశుద్ధుడిని, మీరును పరిశుద్ధులుగా బ్రతకండి అని మీరు లేఖనం సెలవిచ్చున్నది. మేమందరము పరిశుద్ధులుగా బ్రతకడానికి మీ పరిశుద్ధాత్మ సహాయము దాయిచ్చేయండి. బలహీన లేని మమ్మల్ని బలపరచమని, దృఢపరచమని, స్థిరపరచమని తండ్రి. ఇదిగో నీ పరలోకపు కణాన ప్రయాణంలో మీ సన్నిధి తోడించి మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం నాయన. ఇదిగో తండ్రి ఎందరో నాయన దొంగలు, త్రాగుబోతులు, నాయన వ్యసనపరులు ఎందరో ఉన్నారయ్యా. అయ్యా వారు నాయన వాటి నుంచి విడుదల కోసం నాయన ప్రయత్నం చేస్తున్న వారి వలన కాకపోతుందయ్యా. అటువంటి బిడ్డలందరికీ నేను విడుదల దాయిచ్చాను నాయన. అటువంటి బిడ్డలకి అందరికీ మీ కృప దాయిచ్చాను నాయన. ఇక నేను దినములు చెడ్డవు గనక నాయన మద్యపానంతో మత్తులయ్యి ఉండకూడని సెలవిస్తున్నావు కదా ఎఫ్సీలకు రాసిన పత్రిక 5:19 తండ్రి. నాయన అటువంటి బిడ్డలందరినీ విడిపించండి ఆయన. మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన ఇదే అనుకూల సమయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. ఇదిగో తండ్రి నా ఆపద కాలం ముందు నాకు మొర్రపెట్టమని నేను మిమ్మల్ని విడిపించేదును, నీవు నన్ను మహింపరిచేదు అని సెలవిచ్చావు కదా. అట్టి కృపను దయచేయండి నాయన. ఇగో యాక్సిడెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలనే కానీ, అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలనే కానీ ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని, మరి ముఖ్యంగా తండ్రి అవర్గడ్ ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని, ఈ ప్రార్థన విడిచినటువంటి ప్రతి ఒక్కరిని, వారి యొక్క కుటుంబాలను తండ్రి మీ సన్నిధిలో మీ దయరెక్కల చాట భద్రపరచమని, మీ కృప కాపుదలు దయచేయమని, మీ మెండైన దీవులతో నింపమని, మీ లోకానికి రావడానికి కావలసిన శక్తిని, సామర్థ్యాన్ని మాకు అనుగ్రహించమని మీ సన్నిధిలో వేడుకుంటూ ఈ సమస్త ప్రార్థన మీ ప్రియకుమారుడు, మా ప్రభువు, లోకరక్షకుడు, జగత్రక్షకుడు, అన్ని నామాల కంటే పైనమైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ఈ ప్రార్థన సమర్పించవు పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.